నెల్లూరు నగరంలో నూతన సంవత్సరం వేడుకలు ఎలాంటి అల్లర్లు గొడవలు లేకుండా ప్రశాంతంగా జరిగాయి. జిల్లా ఎస్పీ అజితా వేజెంట్ల ఆదేశాల మేరకు డీఎస్పీల ఆధ్వర్యంలో నగరమంతా పోలీస్ పికెటింగ్లు ఏర్పాటు చేశారు. 31 రాత్రి 10 గంటల నుంచే ప్రధాన కూడళ్ల వద్ద పోలీసులు కాపు కాశారు. ర్యాష్, డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక నిఘా పెట్టారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ ఘట్టమినేని శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ కొత్త సంవత్సరాన్ని ప్రజలందరూ సంతోషంగా జరుపుకున్నారన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బాబు ఊదమ్మా అంతే. ఇక్కడ నెల్లూరు జిల్లా ప్రజానికం అందరికీ కూడా సేఫ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరూ కూడా పోలీస్ వారు చెప్పిన అనుగుణంగా అందరూ కూడా పాటించారు. ఇక్కడ మేము చూస్తే ఈ నెల్లూరు జిల్లా పట్టణం అంతా కూడా పోలీసులు ప్రతి చోట కూడా చెక్ చేస్తున్నారు. మాకెక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ఇప్పటి నుంచి కూడా మార్నింగ్ వరకు కూడా మేము ఫాలోఅప్ చేస్తాము. సో ఇక్కడ అందరికీ కూడా కోఆపరేషన్ పబ్లిక్ అందరికీ కూడా సేఫ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ 2026 అండి. థ్యాంక్ యూ. నెల్లూరు పట్టణం మొత్తం చూస్తుంటే ఈ 31st నైట్ సెలబ్రేషన్స్కి బందోబస్తు ఏర్పాటు జరిగింది. దాదాపు 65 పోలీస్ పికెట్స్, ఒక 13 పెట్రోలింగ్ పార్టీస్ ఏర్పాటు చేసుకొని ఎక్కడికక్కడ ప్రజలకు ఇబ్బంది కలగకుండా శాంతియుతంగా వాళ్ళ సెలబ్రేషన్స్ చేసుకుంటే ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటే సరిపోతుంది. అటని చెప్పేసి డీజేలు, ఆ తర్వాత ఓపెన్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా నిషేధింపజేయబడ్డాయి. అలాగే బైక్ రేసింగ్ కానీ లేకపోతే ట్రాఫిక్ ఫ్లైఓవర్స్ కూడా ఎక్కడికక్కడ కంట్రోల్ చేయడం జరిగింది. ప్రజలంతా కూడా వాళ్ళ హ్యాపీగా వాళ్ళ కుటుంబాలతో వాళ్ళ ఫ్రెండ్స్తో ఏర్పాటు చేసే పరిస్థితి ఇక్కడ కల్పించాము. అట్ ది సేమ్ టైం వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఎక్కడికక్కడ శాంతి భద్రత ఏర్పాటు చేసే ఉద్దేశంతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈరోజు మొత్తం పట్టణం మొత్తం కలిపితే ఒక 13 పెట్రోలింగ్ పార్టీస్, ఒక 65 ఆర్మ్డ్ పికెట్స్ అన్ని పెట్టుకున్నామండి. అటువంటివి ఏ మాత్రం ఆస్కారం లేకుండా ఆల్ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకున్నాము. బైక్ రేసింగ్ కానీ, ఆ తర్వాత ఫ్లైఓవర్స్ కూడా, వల్నరబుల్ ఫ్లైఓవర్స్ కూడా క్లోజ్ చేయడం జరిగిందండి. మీ అందరికీ కూడా, మీ వీక్షకులు కూడా హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర 2026 సంవత్సరం శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ ఈ సంవత్సరంలో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. పోలీస్ పరంగా చూస్తే ముఖ్యంగా రోడ్ సేఫ్టీలో భాగంగా మా డిస్టిక్లో మా సీనియర్ ఆఫీసర్స్ ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు, మా టౌన్ ఇన్ఛార్జ్ డిఎస్పీ గారు, అలాగే మా ఎస్బీ డిఎస్పీ గారు మాకు ప్రతిరోజు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. దానిలో భాగంగా ఈరోజు టౌన్లో 2026 మొదటి రోజు కాబట్టి కొంతమంది యువత ఎక్కువ టౌన్లో తిరుగుతుంటారు కాబట్టి వాళ్ళని ఏ ఇబ్బందులు లేకుండా, పబ్లిక్ ఏ యాక్సిడెంట్స్ జరగకుండా ఉండాలి, మమ్మల్ని ఇక్కడ ఉండమని చెప్పారు. దాని గురించి జిల్లా ప్రజలందరూ మన గౌరవ మంత్రి వాళ్ళ నారాయణ సార్, రామనారాయణ సార్ ఆధ్వర్యంలో జిల్లా కూడా బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యంగా మా సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు బీ సేఫ్టీ ప్రోగ్రాం పెట్టున్నాము. దానివల్ల మన నార్త్ ట్రాఫిక్ ప్లేస్లో ఆత్మకూరు బస్ స్టాండు, నాలుకాల మండపం సెంటరు, అలాగే రామలింగాపురం, అలాగే సెట్టిగుంట రోడ్లో మా పికెట్స్ పెట్టాము. 5 పికెట్స్ పెట్టి 2 పెట్రోలింగ్ వెహికల్స్ పెట్టాము. పబ్లిక్ త్రిబుల్ రైడింగ్ చేయకుండా తోలాలని చెప్పాము. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దని చెప్పాము. లాస్ట్ ఇయర్ డ్రంక్ అండ్ డ్రైవ్లో నియర్లీ 1593 కేసులు బుక్ చేసాము.
దాంట్లో 42 లక్షల రూపాయల కాంపౌండింగ్ ఫీజు కోర్టు ద్వారా కలెక్ట్ చేస్తున్నాము. ఎంటైర్ ట్రాఫిక్ 2 స్టేషన్స్ మీద, నార్త్ ట్రాఫిక్, సౌత్ ట్రాఫిక్ మీద. అలాగే పబ్లిక్ ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని చెప్తున్నాము. అలాగే త్రిబుల్ రైడింగ్ చేయొద్దని చెప్తున్నాము. ఇళ్ళకి మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు మీ తల్లిదండ్రులు మీకోసం ఎదురు చూస్తుంటారు కాబట్టి యువతని ముఖ్యంగా జాగ్రత్తగా వెహికల్ తోలమని చెప్తున్నాం. అలాగే మైనర్ డ్రైవింగ్ కూడా చేయొద్దని చెప్తున్నాం. నెల్లూరు నగర ప్రజలకి అలాగే నెల్లూరు జిల్లా ప్రజలకి అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర 2026 శుభాకాంక్షలు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులు అందరూ ఎంతో సంతోషంగా ఈ నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. అదేవిధంగా ఈరోజు చూస్తున్నాం, అందరూ కూడా న్యూ ఇయర్ వేడుకలు ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మా ఏరియాలో మొత్తం నెల్లూరు టౌన్ కానీ జిల్లా మొత్తం కానీ మా ఎస్పీ మేడం గారు పటిష్టమైన ప్రణాళిక ప్రకారం మాకు ఆదేశాలు ఇచ్చారు. దాంతో ఎక్కడా కూడా ఎటువంటి చిన్న ఇన్సిడెంట్ లేకోకుండా హ్యాపీగా అందరూ సంతోషంగా చేసుకుంటున్నారు. ఎటువంటి చిన్న ఇబ్బంది లేకోకుండా ఈరోజు నూతన సంవత్సర వేడుక జరుపుకోవడం మాకు చాలా సంతోషం. దీనికి సంబంధించి అందరూ కూడా యువత, అదేవిధంగా నగర ప్రజలందరూ కూడా సహకరించడం చాలా సంతోషం. ఇదే విధంగా ఈ సంవత్సరంలో మీరు అనుకున్న ఆశయాలన్నీ సాధించాలి. ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతమైన నెల్లూరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీనికి మీ అందరి సహకారం కావాలని కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి, ఆత్మకూరు నియోజకవర్గ జనసేన నాయకుడు నలిశెట్టి శ్రీధర్ గారికి, ఉపాధ్యక్షులు భరత్ కు, అనంతసాగర మండల ప్రజలకు, జన సైనికులకు, వీర మహిళలకు మరియు అభిమానులకు, శ్రేయోభిలాషులకి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మీ ముత్తంశెట్టి కృష్ణ, సోమశిల జనసేన నాయకుడు.